ఆంధ్రప్రదేశ్లో భారీ ఆధిక్యం దిశగా ఎన్డీఏ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఏకపక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా పరుగులు తీస్తున్నారు. ఏపీలో టీడీపీ జనసేన కూటమి జోరు చూపిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన కూటమి దాదాపు రాష్ట్రంలోని అన్ని చోట్ల క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఏపీ ఓటర్ల తీర్పు వన్ సైడ్ గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అత్యధికం కనబర్చగా ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్ లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలకు గాను 10 నియోజకవర్గాలకు పైగా టీడీపీ, జనసేన అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కొనసాగిస్తోంది. వాస్తవానికి రాయలసీమ వైసీపీకి అడ్డా. ఇప్పుడు ఇక్కడంతా టీడీపీ హవా నడుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ ముందంజలో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కడప, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగులో టీడీపీ ముందంజలో ఉంది. కౌంటింగ్ కేంద్రాల్లో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ఫలితాలు చూసి పలువురు వైసీపీ అభ్యర్థులు ఇంటి బాట పట్టారు. ఇదిలా ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు మొత్తం వైసీపీ సీనియర్లకు షాక్ ఇచ్చారు. వైసీపీ చెందిన అందరూ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. అటు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కూటమి హవా కొనసాగుతోంది. నగరిలో వైకాపా అభ్యర్థి మంత్రి రోజా వెనకంజలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి గురజాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎరపతినేని 1311 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు. తొలుత మంత్రి ఆధిక్యంలో కొనసాగగా ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ఆధిక్యంలో ఉన్నారు. అటు గాజువాక నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కూడా వెనకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధిక్యంలో ఉన్నారు. ఇక సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనకంజలో ఉన్నారు. ఇక పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనకంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఏమాత్రం లేదు. కౌంటింగ్ కి భద్రతా పరంగా ఉన్నతాధికారులు తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా మొత్తం పోలీస్ పహారాలో ఉంది. ఎక్కడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా 10 నిమిషాల్లో చేరుకుని నియంత్రించే విధంగా బలగాలను మోహరించారు. 2 కంపెనీల సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ తో కలిపి మొత్తం 1600 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాల వద్ద బ్యారికేడ్లు, లైవ్ స్ట్రీమింగ్తో సీసీ కెమెరాలతో పాటు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, వారి క్యాడర్లోని ముఖ్యులపై నిరంతరాయంగా పోలీసు నిఘా పెట్టారు. కొన్ని ఇళ్ల వద్ద కూడా లైవ్ స్ట్రీమింగ్తో కెమెరాలు పెట్టారు. డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నల్లజర్ల, రాజమండ్రి సిటీలో పెద్ద సంఖ్యలో డ్రోన్లు వాడుతున్నారు. గోపాలపురం, రాజానగరం, అనపర్తి అభ్యర్థుల వాహనాలకు ముందు వెనుక వాహనాల్లో పోలీసులు ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు క్యాడర్ కదలికలను ప్రతి నిమిషం గమనిస్తూ ఉన్నారు. ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుంటామని ముందస్తుగానే హెచ్చరికలు చేశారు. జిల్లాలో 130కి పైగా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. దేవరపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద 2 వజ్ర వాహనాలు మోహరించాయి. అంబులెన్స్లు, మెడికల్ టీంలను అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో సెక్షన్ 144 సీఆర్పీసీ, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ఇప్పటికే పోలీసులు జైలుకు పంపించారు. 13 మందిపై పీడీ యాక్ట్ బనాయించారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాజానగరం, దివాన్ చెరువు గ్రామాల మధ్యలో హైవే రాకపోకపై నిషేధాజ్ఞలు విధించారు. యూనివర్సిటీకి 2 కిలోమీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఎన్నికల డ్యూటీ ఉన్నవారిని తప్ప ఇతరులను అనుమతించలేదు. దివాన్ చెరువు గ్రామంలో దుకాణాలకు బంద్ ప్రకటించారు. ఆర్టీసీ బస్సులను ట్రాఫిక్ మళ్లించారు. రాజమండ్రి నుంచి విశాఖ వెళ్లే బస్సులు కొంతమూరు, ఎయిర్పోర్టు, బూరుగుపూడి, దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం మీదుగా రాజానగరం జంక్షన్ నుంచి జాతీయ రహదారికి వెడుతున్నాయి. విశాఖ నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ వైపు వెళ్లే బస్సులు తిరిగి అదే రూట్లో వస్తున్నాయి. రాజానగరం దుర్గమ్మ గుడి జంక్షన్ నుంచి వాహనాలకు అనుమతి లేదు. దివాన్ చెరువు నుంచి కౌంటింగ్ సెంటర్ వైపు కూడా ఇతర వాహనాలకు అనుమతి లేదు. దేవరపల్లిలో గూడ్స్ వాహనాలను ఉదయం 4 గంటల నుంచి నిలిపివేశారు. ఉదయం 9 గంటల తర్వాత పరిస్థితిని బట్టి నెమ్మదిగా ఒక్కో వాహనాన్ని వదులుతారు. పాలు, మందులు, కూరగాయలు వంటి వాహనాలను, అత్యవసర సర్వీసులు, అంబులెన్సులు, ఆసుపత్రులకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది.